ఏంటి రాహుల్ బాబు, ఏంటి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అవి. ఎందుకు? అమ్మ నాన్నని ఈ కేసు నుంచి బయటపడేయడానికి నువ్వు అహర్నిశలు కష్టపడుతున్నావు, అనుక్షణం అలసిపోకుండా ప్రయత్నిస్తున్నావు. అది మన బాధ్యత కదా రాహుల్ బాబు. నువ్వు చెప్పింది నిజం అభి. పోయినసారి నేను ఒక్కడిని ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నాకు ఎలాంటి ఆధారం దొరకలేదు. కనీసం ఇప్పుడైనా మనకి ఒక్క ఆధారమైనా దొరికితే బాగుండు. ఆ వీరభద్ర స్వామి దయ ఉంటే ఏదో ఒక దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. పదండి రాహుల్ బాబు. వైశాలి మేడం చెప్పండి. నేను అభిని రాహుల్ని ఫాలో అవుతూ గుడికొచ్చాను మేడం. ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే. చెప్పండమ్మా. స్వామివారికి అర్చన చేయండి. ఇలా ఇవ్వండమ్మా. వీరభద్రస్వామి, మా అత్తయ్య మావయ్య మీకు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. పవిత్ర హృదయంతో ప్రసాదం తీసుకొనొచ్చారు. వాళ్ల పూజలో నిజాయితీ ఉంది. వాళ్ల మనసులో మలినం లేని పవిత్రత ఉంది. అది నీకు కూడా తెలుసు. చుట్టూ ఉన్న పరిస్థితులు సృష్టించిన ఉచ్చులో ఇప్పుడు మా అత్తయ్య మావయ్య బందీలుగా మిగిలిపోయారు. వాళ్ళకి స్వేచ్ఛ ప్రసాదించు తండ్రి. వాళ్ళని ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటకు తీసుకురావడానికి ఏదో ఒక ఆధారాన్ని చూపించు తండ్రి. అభి, అది గమనించావా? స్వామివారి తల మీద నుంచి పువ్వు రాలింది అంటే అది శుభసూచకం కదా? అది శుభసూచకం మాత్రమే కాదండి. స్వామివారు నాతో ఏదో చెప్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు? మీకు గుర్తుందా రాహుల్ బాబు, ఆ రోజు మనం ఆలయానికి వచ్చినప్పుడు నేరుగా స్వామివారి దగ్గరికి వచ్చి నైవేద్యం స్వామివారి పాదాల దగ్గరే పెట్టాం. ఆ తర్వాత ఆ ప్రసాదం అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్ళింది. అవునబి.